అదేవిధంగా చాలా కీలకమైన అంశం, మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్నికల్లో ఎన్నికై గద్దెనెక్కడానికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ యువతకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు? మొదటి సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. మీరు స్వతహాగా ఇచ్చినవి కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే ఇంకా 1,89,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది, అది బాకీ ఉంది. ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 1,89,000 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటే ఎన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తాయో ఆ అమౌంట్ని మీరు ఈ బడ్జెట్లో పెట్టండి. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఏ నెలలో ఏ పరీక్ష పెడతారో పిల్లలకు క్లారిటీ ఇవ్వండి. ఇబ్బంది పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కోర్టులకు పోయి కేసులు వేసి కొట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు నిర్వహించలేదన్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు? ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి 1,89,000 మందికి సంబంధించి ఆ ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్క